రవీంద్రబాబు గారు, మీరు లాయరా, అడ్వకేటా? లాయర్. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాయర్ అండ్ అడ్వకేట్? డిఫరెన్స్ అంటే ఇప్పుడు భారతదేశంలో ఎక్కడైనా న్యాయశాస్త్రాన్ని సక్సెస్ఫుల్గా చదివి సర్టిఫికెట్ పొందితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం లాంటి కోర్సులు, వాళ్ళని లాయర్ అంటారు. ఇది ఫస్ట్ స్టెప్. మీరు అన్నారు అడ్వకేట్. రెండు వినటానికి ఒకటే కదా అని సామాన్య జనానికి అనిపిస్తూ ఉంటాయి. ఇందులో సబ్జెక్ట్ వైజ్ డిఫరెన్స్ చూసినట్టయితే, ఈ లా చదివిన తర్వాత బోర్డ్ ఎగ్జామినేషన్ రాసి సర్టిఫికెట్ క్వాలిఫై అయితే వాళ్ళని అడ్వకేట్ అంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఒక లాయర్ లా కోర్స్ మాత్రమే చదివాడు, బార్ కౌన్సిల్ ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వలేదు, కాబట్టి ఆయన కోర్టులో వాదించడానికి అనుమతి లేదు లాయర్కి. అడ్వకేట్కి మాత్రమే ఉంది. ఆ లాయరు కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇవ్వచ్చు, డ్రాఫ్టింగ్స్ ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు. ఎనీథింగ్ రిలేటెడ్ టు లా, యూ కెన్ సర్వీస్ టు ద సొసైటీ, ఎనీథింగ్ సర్వీస్ ఇవ్వచ్చు. కానీ కోర్టుకి వెళ్ళి వాదించాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్వాలిఫై అయితే అడ్వకేట్ అవుతాడు. ఇంకా ఒక మాటలో చెప్పవలసి వస్తే, ఆల్ అడ్వకేట్స్ ఆర్ లాయర్స్, ఓకే, బట్ ఆల్ లాయర్స్ ఆర్ నాట్ అడ్వకేట్స్. సో ఓవరాల్లీ మీరు లాయర్. ఎస్, సర్వీస్ కన్సల్టెన్సీ. సో ఒక పెద్ద కంపెనీలో మీరు కన్సల్టెన్సీ సర్వీసెస్తో ముందుకెళ్తున్నారు, ఆల్మోస్ట్ రిటైర్మెంట్ స్టేజ్ కదా సార్? యా. నమస్తే, నేను మీ అశోక్ కుమార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఇవాళ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులైనటువంటి లయన్ డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంటూ పబ్లిక్లో ఏదైనా డౌట్లు ఉన్నాయో అవి ఒక్కసారి వెలికి తీసేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. నిన్నటి రోజున నాకు తెలిసి ఐదర్ నిన్న మార్నింగ్ మొన్న కొడాలి నానిపైన ఒక కేసు పడింది అన్నట్టు మేము విన్నాం. అది దేనికంటే యుఏపిఏ యాక్ట్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది. దానికి సంబంధించి అది యుఏపీ అంటే ఉప్మానా, చట్నీనా, మిరియాల పొడి, ఈ రేంజ్లో ఆయన మాట్లాడినాడు. అది వినడానికి మాకే బాధేసింది. అయితే నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం ఆయన ఏమంటున్నాడంటే, అంతకుమించి శృతి మించి కూడా ఇంకా తక్కువ చేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. బీయింగ్ ఏ లీడింగ్ లాయర్, అసలు మీకు ఏమనిపిస్తుంది సార్? కనీసం ఎమోషన్ అనిపించలేదు అటువంటి వ్యాఖ్యలు ఉన్నప్పుడు? చట్టాలను చేసే ప్రజాప్రతినిధులు చట్టాలని గౌరవించకుండా హేళన చేయటం, సర్కాస్టిక్గా మాట్లాడటం, వెటకారంగా మాట్లాడటం, చట్టాల మీద గౌరవం లేదు అనేది స్పష్టం. ఇది చట్ట ఫ్రేమ్వర్క్లో చూసినట్టయితే పనిషబుల్ అఫెన్స్. చట్టాలని హేళనగా మాట్లాడిన, అంటే సర్కాస్టిక్గా విమర్శించిన, అందులో ప్రజాప్రతినిధులు అయ్యుండి దాన్ని అఫెన్స్ కింద వస్తుంది. దాని మీద కేసు పెట్టారు. ప్రజాప్రతినిధులు అయితే ఎవరైనా ఫర్ దట్ పర్పస్. కానీ ప్రజాప్రతినిధులు చట్టాలు చేసే ప్రతినిధులు కదా వాళ్ళు. చట్ట సభల్లో మీరు చెప్తాను బాధ్యతగా ఉండవలసిన వాళ్ళు బాధ్యత రాహిత్యంగా ఉండటంతో భారతదేశ చట్టాల మీద గౌరవహీనంగా మాట్లాడటం అనేది నేరం. వాళ్ళు మళ్ళీ శాసనసభకి వెళ్ళి చట్టాలు చేస్తారు, మళ్ళీ అది నేరం. కాబట్టి కేసు పెట్టారు. అప్రాప్రియేట్ డెసిషన్ విల్ బి టేకెన్ బై ద గవర్నమెంట్ ఇన్ డ్యూ కోర్స్ యాజ్ పర్ ద ప్రొసీజర్. సార్, పబ్లిక్లో ఇంకొక డౌట్ ఏంటంటే, అయినోళ్ళు, తెలిసినోళ్ళు, కానోళ్ళు చాలా మంది కూడా అదే ఫ్రేమ్ లెంత్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగం రాసినప్పుడు, ఇప్పుడు ఆయన ఆర్టికల్స్ ఏంటి రాసుకుంటూ వచ్చారు. అయితే దాంతోపాటు ఏదైనా ఒక చట్టం ఉంది. ఇప్పుడు అంటే బిఎన్ఎస్ యాక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఐపీసీ సెక్షన్స్ గురించి ఒకప్పుడు మాట్లాడేవాళ్ళం. ఇక్కడ ఆయన రాజ్యాంగంలో రాసి పెట్టారా, ఆయనే రాశారా? అంటే ఇది వేరు. ఆర్టికల్స్ రాజ్యాంగంలో ఉంటాయి. ఇప్పుడు ఆర్టికల్స్ అంటే కనెక్టెడ్ సబ్జెక్టే. ఇప్పుడు ఆర్టికల్ 19(1) క్లాజ్ ఏ ఏం చెప్తుంది? దీనికి కనెక్టెడ్ ఇది. భావ వ్యక్తీకరణ స్వాతంత్రం, స్వేచ్ఛ ప్రతి ఒక్క పౌరుడికి ఇవ్వబడింది. ఇప్పుడు రావణ్ కేసు విషయంలో మీరు ప్రస్తావించిన కొంతమంది మేధావులు కానీ, కొంతమంది రాజకీయ నాయకులు కానీ, కొంతమంది మాజీ మంత్రులు కానీ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసు పెడతారా, ఇంకొకరిని విమర్శిస్తే కేసు పెడతారా? ఇది ఎట్లా ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ లేదా అనేది ఫోకస్ చేస్తున్నారు. నేను సబ్జెక్ట్ వైజ్ పార్టీలకు అతీతంగా నేనేమంటానంటే, ఎస్, దే ఆర్ రిఫరింగ్ ఆర్టికల్ 19(1) క్లాజ్ ఏ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఎస్. కానీ ఆర్టికల్ 19 క్లాజ్ 2 ఉంది. అది ఏం చెప్తుందంటే, భావ వ్యక్తీకరణ అంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు, ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, తిట్టడం, బూతులు మాట్లాడటం, దూషించటం, భారతదేశ సార్వభౌమత్వాన్ని ధిక్కరించటం, ఇవన్నీ కూడా 19A అంటే అది తప్పు కింద పరిగణించబడుతుంది. అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడితే భావ వ్యక్తీకరణ కాదు సార్. మీరు చెప్తాంది ఓకే, అది కేసు అవుతుంది, అది లాలో తప్పుగా చూస్తారని మీరు చెప్తున్నారు, బాగానే ఉన్నది. ఆఖరికి ఏం జరుగుతుంది ఈ కాలంలో? ఏదో 41A నోటీస్ ఇవ్వడము,
చిన్నపాటిది పెట్టి కేసు లెక్క పెట్టారో సాయంత్రానికి వాళ్ళు మళ్ళీ రిలీజ్ అయ్యి వస్తున్నారు. ఇది కాస్త స్ట్రెంత్ అవ్వాల్సినటువంటి బాధ్యత ఒకవేళ మీ లాయర్ సంఘాలపైన వీటిపైన దేనిపైన లేదంటారా? అంటే ఇప్పుడు ఈ కేసుల విషయంలో, సెక్షన్స్ విషయంలో లేదా బెయిల్ విషయంలో ఆ ఇంటెన్సిటీ అండ్ గ్రావిటీ ఆఫ్ ది మిస్కాండక్ట్ లేదా క్రైమ్ని బట్టి ఉంటుంది. బెయిల్ ఇవ్వాలా, కేసు ఏ సెక్షన్ అనేది అదంతా డిపెండ్స్. ఒకటి. రెండోది, అప్రాప్రియేట్ సెక్షన్స్ ప్రకారం కేసులు పెట్టినప్పుడు శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళు, అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. మూడోది, లేట్ అవ్వచ్చు కానీ శిక్ష పడటం గ్యారంటీ. న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రిన్సిపల్ అది. లేట్ అవ్వచ్చు, ఎందుకంటే అంటే అపరాధి కాకుండా నార్మల్ ఇన్నోసెంట్కి శిక్ష పడకూడదు అనేది ఇక్కడ ఉన్న ప్రాథమిక సూత్రం, ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అది ఫాలో అవ్వాలి కాబట్టి. సార్, ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అంటారు, ఈ వ్యక్తి పైన యూఏపీఏ యాక్ట్ పెట్టారంటే దేశ వ్యతిరేక చర్యల్లో పాల్గొన్నాడని చెప్పి, విద్రోహ శక్తులతో చేతులు కలిపినాడని చెప్పి ఇవన్నీ అంటా ఉన్నారు. బయట మన వార్తలు, మీడియా ట్రైల్ కూడా జరుగుతుంది ఆల్మోస్ట్. అయితే ప్రభుత్వం దగ్గర నిజంగా అంత బలమైన ఇన్ఫర్మేషన్ ఉందంటారు సార్ ఆయనకి సంబంధించి? ఎస్, గుడ్ క్వశ్చన్. ఐ నీడ్ టు గివ్ క్లారిటీ ఆన్ దిస్. అథెంటికేటెడ్ డేటా, డీటెయిల్డ్ బేస్డ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ చెప్తా. ఈ రావణ్ అనే వ్యక్తి మీద పోలీసు వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. 20 pages డీటెయిల్డ్గా స్టడీ చేశాను. రావణ్ క్యాస్ట్ ఏంది అంటే, అతని క్యాస్ట్ బ్రాహ్మణ, కమ్మన, మాలాన, కాపు ఇది కాదు. అయితే కులాల పేర్లు వాడుకొని వేరే కులస్తుడుగా ఆయన చూపించుకుంటూ పబ్లిక్లో పోర్ట్రేట్ చేసి 2 కులాల మధ్య రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా పబ్లిక్కి తెలియాలని చెప్పి ఆయన కులం ఏందని ఒకసారి అడుగుతున్నాను. ఇప్పుడు రాజకీయ లబ్ధి పొందటంలో వ్యూహాత్మక భాగస్వామిలో భాగంగా రావణ్ణి కులానికి కొంత తిప్పారు జనం చుట్టూ, కులాన్ని తీసుకొచ్చి. అది తప్పు. ఎందుకంటే నిందితుడికి కులం, మతం, క్వాలిఫికేషన్, వృత్తి వీటితో సంబంధమే లేదు, అందరికీ సమానమే. ఇప్పుడు రాజకీయ పార్టీలు కొంతమంది రావణ్ని కులం పేరు ఎందుకు తీసుకొచ్చారు అంటే అది రాజకీయ లబ్ధి కోసం. మొదట్లో ఏమన్నారు, ఎవరు ఎందుకు కొడాలి నాని అన్నాడు, రావణ్ అనే అతను చౌదరి అని, కమ్మ అని. కాబట్టి అతను చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, లోకేష్ని పొగిడాడు గతంలో అన్నాడు. ఓకే. రియాలిటీ ఏంటంటే ఇతను పేరు జోసెఫ్ రావణ్, వీళ్ళ తండ్రి పేరు డానియల్, ఇతను కమ్మ కాదు. నంబర్ 1. నంబర్ 2, వీళ్ళ భార్య పేరు చివర రెడ్డి ఉంది, వాళ్ళు రెడ్డీసు, లవ్ మ్యారేజ్ అన్నారు. రియాలిటీ ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేల్చిన అంశం నేను చెప్పేది, నా సొంతం కాదు. ఆమె రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఈయన చౌదరి కులానికి కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. అంటే కులాలని మధ్యలో చేర్చి కుల రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. ఎలాగైతే సాయి కృష్ణ డెత్ కేసులో ఆ కాపులు వర్సెస్ కమ్మలు రాజకీయం చేయటానికి ప్రయత్నించి ఆ తర్వాత సిఐ కూడా అదే క్యాస్ట్ ఉండటం వల్ల దాన్ని డ్రాప్ చేసుకున్నారు. లేకుండా అంటే పొరపాటు కమ్మగా అంటే అది వేరే స్థాయి చేరండి. ఓకే. సో ఇది కుల రాజకీయం, రాజకీయ లబ్ధి పొందటం కోసం రాజకీయ పార్టీలు నికృష్టమైనటువంటి మెసేజ్ని పబ్లిక్ ఇస్తున్నారు. అది తప్పు. నిందితుడికి కులాన్ని ఎందుకు అంటగడుతున్నారు? సో ఓవరాల్ గా రావణ్ కులం ఏదో మీరు చెప్పరు ఇప్పుడు, అంతే. రికార్డ్స్ ప్రకారం ఈజ్ నాట్ బిలాంగ్స్ టు కమ్మ కేటగిరీ. ఓకే, అంతవరకు మీరు అన్నీ తెలుసు కాబట్టి పెద్ద మనిషిగా అంతవరకు మీరు స్టాప్ చేస్తున్నారు. యా, ఓకే సార్. ఇది రిమాండ్ రిపోర్ట్ చదివారు కాబట్టి అసలు ఏముంది దాంట్లో? ఇప్పుడు ఫస్ట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ రిమాండ్ రిపోర్ట్ డీటెయిల్స్, మీరు ఇంతకుముందు అంటే ఎక్స్పెక్ట్ చేస్తుంది నా నుంచి ఏంటంటే, మీరు అన్నారు సిఆర్పిసి సెక్షను, బిఎన్ఎస్ సెక్షను, ఉపా సెక్షను ఏంటి, వీటికి డిఫరెన్స్. కొంతమంది ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు, రావణ మీద ఉపా చట్టం ఎందుకు పెట్టారు, పెట్టకూడదు కదా. అయితే ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, బిఎన్ఎస్ఎస్ రెగ్యులర్ నార్మల్ చట్టం ఏదైతే ఉందో అది ఈ పెట్టింది ఎందుకు, మొదట్లో రావణ్ మీద 8 కేసెస్లో 4 చోట్ల 4 కేసుల్లో బెయిల్ లభ్యమైంది. బెయిల్ వచ్చింది కదా, ఎందుకంటే అది బిఎన్ఎస్ సెక్షన్, సూటబుల్ సెక్షన్స్ ప్రకారం డెసిషన్ తీసుకున్నారు జడ్జి గారు. అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, బిఎన్ఎస్ నార్మల్ రెగ్యులర్ చట్టంలో ఈ బెయిల్ అనేది ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ ఇన్ బిఎన్ఎస్ యాక్ట్. ఉపా చట్టానికి వచ్చేసరికి రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, గైడ్ లైన్స్, కేసు లాస్, ప్రెసిడెన్సెస్ ఏం చెప్తుందంటే, ఉపా చట్టం కింద బెయిల్ అనేది అసలు రిజెక్ట్ అనేది రూల్. బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదు. ఎందుకు? అసలు ఉపా చట్టం కింద అట్రాక్ట్ అయ్యే ఏం చేస్తే ఆ చట్టం అప్లికబుల్ అవుతుంది. రావణ్ పవన్ కళ్యాణ్ని తిట్టినందువల్ల ఉపా చట్టం పెట్టల, దూషించినందువల్ల పెట్టల. ఈ పాయింట్ పైన మీరు కంటిన్యూ చేయండి. ఒక చిన్న క్వశ్చన్, 1 సంవత్సరంన్నరగా 2 ఏళ్లుగా లేనటువంటి ఉపా కేసు ఇప్పుడు ఎందుకు పెట్టారు? ఇప్పుడే దేశ వ్యతిరేక చర్యలో పాల్గొన్నాడా రావణ్ అనేది
వైసీపీ వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్, దానికి ఏం చెప్తామంటారు? ఒక కేసులో నిందితుడు కేసు పెట్టినప్పుడు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అదే వ్యక్తి, అదే సోకాల్డ్ నిందితుడు అక్యూజ్డ్ ఇంకా ఏమన్నా కేసులు అంటే చేయకూడని పనులు చేశారా అనేది విచారణ చేస్తారు. అప్పుడు వెలుగులోకి వచ్చింది ఈయన ఇటువంటివే కాదు, చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడినట్టు ఎవిడెన్సెస్ ఉన్నాయి, డేటా కలెక్ట్ చేశారు విచారణలో భాగంగా. సో ఇప్పుడు ఉపా చట్టం ఎందుకు ఇప్పుడు పెట్టింది ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 సెక్షన్ 13 అండ్ సెక్షన్ 39. ఎందుకు అంటే 1 దేశ సార్వభౌమత్వాన్ని కించపరచటం, 2 కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజలని ప్రేరేపించే విధంగా మాట్లాడటం, సంఘ విద్రోహక సంఘాలు అంటే నక్సలైట్స్ లాంటి సంస్థలలో ఉన్న నాయకుల్ని గ్లోరిఫై చేయటం, కీర్తించటం, ఇటువంటి అన్నీ చేయటం వల్ల ఇతను గతంలో ఆ చట్టం ఉపా చట్టం కింద ఈ కేసు పెట్టారు. నంబర్ 1. ఇక్కడ మీరు ఇంకొక క్వశ్చన్ వేయచ్చు, మరి తప్పుడు కేసు అయ్యి ఉండొచ్చు కదా, ఉపా ఎందుకు పెట్టారు అని. ఒకవేళ అది కరెక్ట్ కాదు, ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ లేకుండా ఉపా చట్టం పెట్టి ఉంటే కోర్టులు బెయిల్ ఇచ్చేవి, రిమాండ్ ఇచ్చేది కాదు. అంటే ప్రైమా ఫేసీ దే హ్యావ్ ద ఎవిడెన్సెస్, ఈ సంఘ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడినట్టుగా ఈయన వీడియోస్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. నంబర్ 1. నంబర్ 2, అది ఆయనకు కూడా తెలుసు కాబట్టి వీడియోస్ అన్నీ డిలీట్ చేశాడు. ఓకే, అంటే చావు తప్పి కన్ను పోలీసు వాళ్ళు విచారణలో భాగంగా టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ద్వారా అవి రిట్రైవ్ చేశారు. సో ఈ రిమాండ్ రిపోర్ట్లో డీటెయిల్స్ అన్నీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ప్రస్తావన చేశారు. కాబట్టే ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఉపా చట్టం కింద రిమాండ్ ఇచ్చారు జడ్జి గారు, లేకపోతే బెయిల్ ఇచ్చి ఉండేవాళ్ళు, అది తప్పు అయి ఉంటే. ఓకే సార్, ఇప్పుడు ఐదర్ ఇక్కడ టీడీపీ గవర్నమెంట్, జనసేన గవర్నమెంట్ అని కాదు, తెలంగాణ కాదు, ఏ రాష్ట్రమైనా సరే మీ పైనే పలానా సీఎంకి కోపం ఉంటుంది అనుకుందాం, మీరు స్ట్రాంగ్గా వాదిస్తున్నారు, పలానా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక నెపం ఉన్నప్పుడు ఆ పలానా సీఎంఓ మినిస్టరో మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మీ పైన ఉపా కేసు పెట్టేస్తాడు, మీరు ఏ తప్పు చేయలేదని మీకు తెలుసు. జనరల్ సబ్జెక్ట్ కోసం అడుగుతున్నాను, ఈ రావణ్కి సంబంధించి కాదు. అయితే ఆ క్రమంలో ఫైనల్గా కోర్టు వరకు వెళ్తారు, ఈయన ఏ తప్పు చేయలేదు బా అని చెప్పి రిలీజ్ చేసేస్తారనమాట, ఆ క్వాష్ చేయడం ఇది జరుగుతుంది. అయితే ఆ తప్పు చేసినటువంటి గవర్నమెంట్కి ఏం బాధ్యత ఉంటుంది సార్ అప్పుడు? అంటే ఇక్కడ చిన్న క్లారిటీ, తప్పు చేసిన గవర్నమెంట్ అనటం కంటే అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ పర్టికులర్, 2వ అంశం. తప్పు చేశారని నేను అనటంలా, ప్రైమా ఫేసీ ఎవిడెన్సెస్ ప్రకారం ఏమి ఉందో ఫస్ట్ రిమాండ్ రిపోర్ట్లో అది మెన్షన్ చేస్తారు. అది తప్పుగా భావించక్కర్లా. అది కొన్ని సందర్భాల్లో జడ్జి గారి దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ లేదు అని భావించినప్పుడు అది కరెక్ట్ కాదని బెయిల్ ఇస్తారు. ఇది జరుగుతుంటాయి, దాన్ని తప్పుగా మనం పరిగణించలేం. సార్, ఇది రావణ్కి సంబంధించి ఓవరాల్గా ఎన్నేళ్ళు కేసు పడేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు ఉపా యాక్ట్ కింద అతను నేరాలు చేశాడని నిరూపణ అయితే ఇక్కడ ప్రధానంగా ఉపా కింద కేసు ఉంది కాబట్టి ఫస్ట్ బెయిల్ రావడం కష్టం, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. నంబర్ 2, ఇది మినిమం 10 సంవత్సరాలకి తగ్గకుండా శిక్ష పడే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది, ఇంతకుముందు ఎప్పుడూ ఉపా చట్టం పెట్టలేదు అన్నట్టుగా ఫస్ట్ టైం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టినట్టుగా కొంత ప్రచారం చేస్తున్నారు. సో గతంలో ఈ నిషేధిత ఆర్గనైజేషన్స్కి సంబంధించిన వరవర్రావు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను, ఆయన అందరికీ తెలుసు, ఆయన మీద ఉపా చట్టం పెట్టారు, అది ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. అందుకే ఆయన సంవత్సరాల తరబడి జైలు జీవితం గడపవలసి వచ్చింది. పెట్టలేదని కాదు, ఇటువంటి వ్యక్తుల మీద ఇటువంటి చట్టాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకున్న ప్రతి డౌట్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.